ఇదంతా మీ అమ్మ చేసిందా? అవును నాన్న, సుభద్ర ఎలక్షన్స్లో అమ్మని సర్పంచ్ అవ్వకుండా చేసింది కదా, అందుకే సుభద్రకి అమ్మతనమే లేకుండా చేసింది. సత్యకి మొత్తం చెప్పేసాను మనకే. నీ పని గోయిందా గోయిందా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి అర్జున్కి క్షమాపణ చెప్పు. జరిగిందంతా మర్చిపోమ్మని ప్రాధేయపడు. సరే, వెళ్తాను. అర్జున్తో మాట్లాడాల్సిన విషయాలు కొన్ని మిగులున్నాయి, వాటిని తేల్చుకోవడానికి వెళ్తాను. అంతంత పెద్ద మాటలు ఎందుకు లేరా? వచ్చింది హ్యాంగ్ ఓవరే కదా. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుంది. ఏంటి, ఈ టాబ్లెట్కి హ్యాంగ్ ఓవర్ తగ్గుతుందా? మీకు తల పట్టిన ప్రతిసారి మెడికల్ షాప్కి ఏం వెళతావని ఓ 4 తెప్పించి పెట్టాను. ఏంటమ్మా ఈ టాబ్లెట్? తల పట్టినప్పుడు మీ నాన్న వేసుకునే టాబ్లెట్. వేసుకో. ఇదేం టాబ్లెట్ అమ్మా? తలనొప్పి తగ్గడం అటుంచు, ఏదో మత్తుగా ఉంది. అలా ఉండకూడదే. ఇంతకీ ఏ టాబ్లెట్ ఇచ్చా పరమేశ్వరి? జలుబు టాబ్లెట్. అదేంటి, అది హ్యాంగ్ ఓవర్ టాబ్లెట్ అని చెప్పావు కదా. అర్జున్ చాలా తెలివైనవాడు కదా, గుర్తుపడతాడు అనుకున్నాను. అదేంటమ్మా, టాబ్లెట్ని ఎలా గుర్తుపడతాను? మరి సుభద్ర ఎలా గుర్తుపడుతుంది అర్జున్? తను వేసుకున్నది బిడ్డకి పోషకాలిచ్చే టాబ్లెట్, కడుపులోనే కరిగించే టాబ్లెట్లో అని సుభద్ర ఎలా గుర్తుపడుతుంది? ఏదైనా మనం చూసేదాన్నే నమ్ముతాం అర్జున్. దాని వెనక ఏం జరుగుతుందోనని ఊహించడం చాలా కష్టం. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో అర్జున్. ఏ ఆడదైనా తల్లడిల్లేది తల్లి అవ్వాలని. మాతృత్వం అంటే దైవంతో సమానం. అలాంటి గొప్ప అవకాశాన్ని ఏ ఆడది వదులుకోదు. సుభద్ర మాత్రం ఎందుకు వదులుకుంటుంది? చూడు అర్జున్, సుభద్ర గురించి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు అన్నయ్య అంటే ప్రేమ ఉంది. అతని కోసం ప్రపంచాన్నే ఎదిరించే ధైర్యం చేస్తుంది, ఒప్పుకుంటాను. కానీ అంత మాత్రాన కడుపులో బిడ్డని చంపుకునే అంత కసాయిది కాదు అర్జున్. కసాయిదే. సుభద్ర కసాయి మనిషే. అమ్మా, నువ్విచ్చే టాబ్లెట్ జలుబుకిస్తున్నావో హ్యాంగ్ ఓవర్కి ఇస్తున్నావో ఒక సాధారణ మనిషిగా నేను గుర్తించలేకపోవచ్చు. కానీ సుభద్ర అలా కాదు. ఎంబీబీఎస్ చేసిన డాక్టర్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. తను గుర్తించలేదా? కానీ సుభద్ర గుర్తించలేదు. ఎందుకంటే ఆ టాబ్లెట్స్ తను కావాలనే వేసుకుంది. కాబట్టే గుర్తించాల్సిన అవసరం లేదు. మీరు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా సుభద్ర ఏ తప్పు చేయలేదంటే నమ్మే పరిస్థితిలో నేను లేనమ్మా. పుట్టబోయే బిడ్డ వల్ల వాళ్ళ అన్నయ్యకి గండం ఉందని సుభద్రకి గట్టి నమ్మకం. అందుకే బిడ్డని చంపేసుకుంది. ఇది నా నమ్మకం, నిజం కూడా.
అమ్మా సుభద్ర, అక్కడే ఆగిపోయావేంటమ్మా? రారా. అర్జున్, ఎక్కడికి వెళుతున్నావు? ఇంకో క్షణం ఇక్కడే ఉంటే నా బిడ్డ చావుకు కారణమైన వాళ్ళని చంపేస్తాను. ఆవిడ్ని వెళ్ళమనే అధికారం నాకు లేదు. అందుకే నేనే వెళ్ళిపోతున్నా. ఏంట్రా అర్జున్ ఇది? మనస్పర్ధలు తొలగిపోవాలి అంటే కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ ఇలా మొదట్లోనే వెళ్ళిపోతానంటే ఎలా? మాటలతో తీరిపోయే సమస్య కాదమ్మా ఇది. దయచేసి ఆవిడ్ని వెళ్ళిపోమని చెప్పు. అర్జున్, ఈ ఒక్కసారికి నా మాట విను. అసలు తను ఏం చెప్పాలనుకుంటుందో విను, ఆ తర్వాత నీ ఇష్టం. ప్లీజ్ అర్జున్. సరే, చెప్పమాను. నేను చెప్పడానికి రాలేదు, అడగడానికి వచ్చాను. ఏంటి? పూజారిని ఎందుకు కొట్టావు? వావ్, శబాష్! సుభద్రవనిపించుకున్నావు. నాకు తెలుసు నువ్వు వచ్చింది నా కోసం కాదని, కానీ మా అమ్మ పిచ్చిది. నువ్వింకా నాకు క్షమాపణ చెప్పడానికి వచ్చావనుకుంటుంది పాపం. అమ్మా, చూసావుగా, ఇది మీ కోడలి క్యారెక్టర్. బిడ్డ చనిపోయిందన్న బాధ లేదు, భర్త దూరం అయ్యాడన్న ఆవేదన లేదు, మన ఏడుపు గురించి ఆలోచన లేదు. వచ్చి రావడంతోనే పూజాని ఎందుకు కొట్టావని అడుగుతుంది. పూజారిని ఎందుకు కొట్టావు? అవును, కొట్టాను. నా మీదకి చెయ్యెత్తాడు. వాడి నెత్తిన బాటిల్తో కొట్టాను. అయితే ఇప్పుడేంటి? పూజారి నీ మీదకి చెయ్యెత్తేలా నువ్వు ఏం మాట్లాడావు? అడిగేది నిన్నే, ఏమన్నావు? నెత్తి పగలగొట్టిన విషయం చెప్పినవాడు నేనేమన్నానో చెప్పలేదా? చెప్పాడు, కానీ ఆ అమృత వాక్యాలు నీ నోటితోనే వినాలని వచ్చాను. చెప్పు, ఏమన్నావు? ఏమన్నావు అర్జున్? అన్నయ్యకు గండం అంటే బిడ్డను చెప్పడానికి వెనకాడలేదు. రేపు అదే అన్నకు అపాయమనంటే భర్తను చెప్పడానికి వెనకాడవని ఏంటి గ్యారంటీ అన్నాను. నేను బిడ్డని చంపుకునేది దుర్మార్గురాలనా? భర్తని కూడా చంపుకోగల రాక్షసునా? నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను ప్రేమించాను. నిన్ను అందరూ దగ్గరకు తీసుకునేలా చేశాను. నలుగురిలో గౌరవం ఇచ్చాను. నీ అంతటా నువ్వుగా నన్ను అపార్థం చేసుకొని అనుమానించి దూరం చేసుకోవాలని చూసిన ప్రాణాలకు తెగించి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నాను. నాకు నీ మీదున్న ప్రేమని ప్రూవ్ చేశాను. ఇంకా నా గురించి నీకు అర్థం కాలేదా? ఇదే నా ప్రేమంటే? ఇలాగైనా ప్రేమించడం అంటే? ప్రేమ ప్రేమించడం గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది సుభద్ర. అన్న కోసం అందరినీ దూరం చేసుకోగల సమర్థురాలివి నువ్వు. నీకు నేను లెక్కనా? ఇందాకేమన్నావు? నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావా? అందుకే పెళ్లి చేసుకున్నావా? ఓసారి గతంలోకి వెళ్ళి బాగా ఆలోచించు. మన మధ్య జరిగిన ప్రతి సన్నివేశం నీకు అనుగుణంగా ఉన్నదే. మన మధ్య జరిగిన ప్రతి గొడవలో తగ్గింది నేనే. ఇందులోనే డామినేషన్ తప్ప మన మధ్య ప్రేమ ఎక్కడుంది సుభద్ర? నీకు రక్షణగా ఉండడానికి, నువ్వు చెప్పినట్టల్లా ఆడడానికి ఒక బకరా కావాలి. వాడి పేరే భర్త. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావు, అంతే తప్ప ప్రేమ కాదు, ఏమీ కాదు. అర్జున్, ఏంట్రా మాటలు? ఇవి మాటలు కాదమ్మా, నా మనసులోని ఆవేదన. తను చేసిన ద్రోహానికి నా గుండె పగిలి ఆ బాధలోంచి వస్తున్న మాటలు. నీ బాధ నాకు అర్థమైంది అర్జున్, కానీ సుభద్ర చెప్పేది కూడా కాస్త విను. కాసేపు నువ్వన్నది నిజమే అనుకుందాం. ఆ అబాషన్కి కారణం సుభద్రే అనుకుందాం. కానీ ఆ మాత్రం దానికి సుభద్రని దూరం చేసుకుంటావా? అది చిన్న విషయం కాదని నాకు కూడా తెలుసు. కానీ అంతకన్నా బలమైనది మీ మధ్య ఉన్న భార్యాభర్తల బంధం. దాంతో చెలగాటం ఆడటం కరెక్ట్ కాదు.
మన చెయ్యెళ్ళి పొరపాటున కత్తికి తగిలి రక్తం వచ్చినా కత్తిని తిట్టుకుని వెళ్ళి కట్టు కట్టించుకుంటాం కానీ చెయ్యిని నిందించాం కదా. ఇది కూడా అలాగే అనుకోండి. మళ్ళీ మీ ఇద్దరూ కలవండి. పోలికలు చెప్పడానికి చాలా దొరుకుతాయమ్మా, కానీ వాటిని నమ్ముకొని జీవితాన్ని నడపలేము. అది నా వల్ల కాదు, నన్ను క్షమించు. నీకు దండం పెడతా అర్జున్. నీకోసం కాకపోయినా ఈ అమ్మ కోసం సుభద్రకి ఒక్క అవకాశం ఇవ్వు. నువ్వు నాకు దండం పెట్టడం ఏంటమ్మా? ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు అర్జున్. ఏ తల్లైనా బిడ్డల్ని ఆశీర్వదించాలి కానీ దండం పెట్టకూడదు అంటారు. అలాంటిది నీకు దండం పెట్టి అడుగుతున్నాను, సుభద్రని క్షమించు అర్జున్. నా మనసులో సుభద్ర మీద పీకల దాకా కోపం ఉన్నా కేవలం నీకోసం తనకొక అవకాశం ఇస్తానమ్మా. కానీ ఒక్క షరతు, ఈ రోజు నుంచి సుభద్ర ఈ ఇంట్లోనే ఉండాలి. ఇక మీదట పుట్టింటి ఊసెత్తకూడదు. అన్నయ్య అన్న పదం కూడా తన నోటి నుండి రాకూడదు. అలాగని సుభద్రను మాటివ్వమను. నువ్వడిగినట్టే సుభద్రను క్షమిస్తాను. సుభద్ర, ఒప్పుకోమ్మా. ఇక్కడే ఉంటానని చెప్పమ్మా. సుభద్ర, ఒప్పుకోమ్మా. ఇక్కడే ఉంటానని చెప్పమ్మా. ఒప్పుకో సుభద్ర, ఇక్కడే ఉంటానని ఒప్పుకో. నన్ను క్షమించండి అత్తయ్య, అది నా వల్ల కాదు. శభాష్, నాకు తెలుసు ఇందుకు నువ్వు ఒప్పుకోవని. అమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైందా సుభద్ర అంటే ఏంటో? అవును, నేను ఒప్పుకోను. అసలు ఎందుకు ఒప్పుకోవాలి? మా అన్నయ్య మీద నాకున్న ప్రేమని కారణంగా చూపించి నన్ను దోషిని చేస్తున్నావు. అన్ని సమస్యలకి నేనే దోషినన్నట్టు మాట్లాడుతున్నావు. ఇలాంటి మనిషితో ఉండాల్సిన అవసరం ఏంటి? మా అన్నయ్య ఎక్కడ జైల్లో ఉన్నాడు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ హత్య చేసింది ఆ చింతామణి అని తెలిసినా నాతో చెప్తే నేను ఎక్కడ తన మీదకి వెళ్తానో అని, ఎక్కడ ఆపద కొని తెచ్చుకుంటానో అని నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అది ప్రేమంటే. అలాంటి ప్రేమ కోసం బంధాల్ని దూరం చేసుకోవడమే కాదు, ప్రాణం ఇచ్చినా తప్పు లేదు. కండిషన్స్ పెట్టి నన్ను కట్టడి చేయాలనుకునే నీకన్నా మా అన్నయ్యే నాకెక్కువ. మంచిది, అయితే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నిర్దోషి అని నిరూపించుకొని ఇంటికి తెచ్చుకో. అదే జరుగుతుంది. నీ తప్పు నువ్వే తెలుసుకుని వచ్చేదాకా మళ్ళీ ఈ గడప తొక్కను. అది ఈ జన్మలో జరగదు. అది చూద్దాం. ఒక్క నిమిషం సుభద్ర. అది మామూలు గడప కాదు, నీ మెట్టినింటి గడప.
ఒక్కసారి ఆ గడప దాటావంటే మళ్ళీ జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టలేవు. ఎందుకంటే నీకు భర్త ఉండడు, అత్తారిల్లు ఉండదు. గుర్తుంచుకో, 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 గుర్తుంచుకో. శిరీష, నాకు డౌట్. పెళ్లికి ముందు అందరు ఆడాళ్ళు ఎందుకు మెహందీ పెట్టుకుంటారు? బేసిక్ గా మా ఆడవాళ్ళకి అలంకరణ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి చేసుకుంటుంటే మీ మగాళ్ళు ఆడిపోసుకుంటారు కదా, అందుకే వాటి కోసం ఫంక్షన్ ని చూస్ చేసుకుంటాం. అందుకే ఇలాంటి ఫంక్షన్స్ కి లేడీస్ అలంకరణ అంటూ టైం వేస్ట్ చేస్తారు. అందులోనూ ఇలాంటి ఫంక్షన్స్ కి లేడీస్ అలంకరణ అంటూ టైం వేస్ట్ చేస్తారు. అంటే మేకప్ కోసం ఫంక్షన్, కానీ ఫంక్షన్ కోసం మేకప్ కాదన్నమాట. అంతేరా, మా పెళ్ళప్పుడు మీ అమ్మని చూడాలి. ముహూర్తం ఉదయం 10 గంటలకైతే అమ్మగారు అలంకరణలో పడి మధ్యాహ్నం 2 గంటలకు పెళ్ళయింది. రియలీ? మెన్ విల్ బి మెన్ అంటారు, కానీ విమెన్ విల్ బి విమెన్ అన్నమాట. అంతేగా అంతేగా. సరే సరే, చూడండి లేడీస్, ఒక గంట లేట్ అయినా పర్వాలేదు, కానీ మా శిరీషకు మెహందీ మాత్రం అందంగా పెట్టాలి. ఓకేనా? నువ్వేం కంగారు పడకు మనోహర్, 2 గంటల నుంచి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అయ్యో ఏంటన్నా,
లేదు 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 లేదమ్మా ఏడవ శిరీష ఏం నువ్వు చేస్తుంది? నేనేం చేశానమ్మా? మెహిందీ మొత్తం నాశనం చేసుకున్నా. ఓ ఓ ఇదా బాబు ఏడ్చేసరికి చేతిలో మెహందీ ఉన్న సంగతి మర్చిపోయాను. అంత పరధ్యానం ఏంటే నీకు? వాడేడ్చినంత మాత్రాన ప్రాణమేమైనా పోతుందా? అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కొడుకు కన్నా నాకు మెహందీ ఎక్కువైపోతుందా? లేకపోతే ఏంటే? వాళ్ళు ఎంతో కష్టపడి నీకు మెహందీ పెట్టారు, మొత్తం చెరిపేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు పెట్టాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది? అసలే రేపు నీ పెళ్ళి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కొడుకు కన్నా నాకు మెహందీ ఎక్కువైపోతుందా? ఎక్కువని కాదే, వాడు ఏడిస్తే ఆడించడానికి మేమంతా ఉన్నాం కదా. వాళ్ళు 2 గంటలు కష్టపడి నీకు మెహందీ పెట్టారు, నువ్వు దాన్ని 2 సెకండ్లలో నాశనం చేశావు. ఆల్మోస్ట్ బిడ్డ భూమి మీదకి రాబోతున్న టైంలో నీకు అబార్షన్ అవడానికి, అది నీ అంతట నువ్వే కావాలని చేయించుకున్నావని అర్జున్ నమ్మడానికి కారణం ఎవరో తెలుసా? మా అమ్మ.